హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈ రోజు అయితే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకున్నాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. పోటీదారు, దీన్ని ఇంగ్లీష్లో కాంపిటీటర్ అంటే పోటీదారు అని. నెక్స్ట్ వెన్, ఇది కూడా అతనే చెప్పాడా? దీన్ని హీ టోల్డ్ యూ దిస్ యాజ్ వెల్ అంటే ఇది కూడా అతనే చెప్పాడా అని. నెక్స్ట్ వెన్, నేను తను లేకుండా ఉండలేను. దీన్ని ఐ కాంట్ లివ్ వితౌట్ హర్ అంటే నేను తను లేకుండా ఉండలేను అని. నెక్స్ట్ వెన్, వచ్చే వారం కలుద్దాం. దీన్ని వి విల్ మీట్ నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారం కలుద్దాం అని. నెక్స్ట్ వెన్, మనం ముందు కలిసామా? దీన్నే హ్యావ్ వి మెట్ బిఫోర్ అంటే మనం ముందు కలిసామా అని. నెక్స్ట్ వెన్, నేను అతనితో మాట్లాడాలి. దీన్ని ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్ అంటే నేను అతనితో మాట్లాడాలి అని. నెక్స్ట్ వెన్, నీకు ఎందుకు అంత ఆలస్యం అయ్యింది? దీన్నే వై ఆర్ యూ సో లేట్ అంటే నీకు ఎందుకు అంత ఆలస్యం అయ్యింది, ఎందుకంత లేట్ అయ్యింది అని. నెక్స్ట్ వెన్, ఆమె ఏం చేయబోతోంది? దీన్ని వాట్ ఈజ్ షీ గోయింగ్ టు డూ అంటే ఆమె ఏం చేయబోతోంది అని. నెక్స్ట్ వెన్, తన మాటలు వింటున్నావా? దీన్నే ఆర్ యూ లిజనింగ్ టు హిస్ వర్డ్స్ అంటే తన మాటలు వింటున్నావా అని. నెక్స్ట్ వన్, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? దీన్ని వెన్ డు వి మీట్ అగైన్ అంటే మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అని. నెక్స్ట్ వన్, ఏంటి కాల్ చేసావు? దీన్ని వై డిడ్ యూ కాల్ మీ అంటే ఏంటి కాల్ చేసావు అని. నెక్స్ట్ వెన్, నువ్వు ఏం చెప్తే అది. దీన్నే వాట్ ఎవర్ యూ సే ఈజ్ ఫైనల్ అంటే నువ్వు ఏం చెప్తే అది అని. నెక్స్ట్ వెన్, నేను నిన్ను ఎక్కడో చూశాను. దీన్నే ఐ హ్యావ్ యాక్చువల్లీ సీన్ యూ సమ్వేర్ అంటే నేను నిన్ను ఎక్కడో చూశాను అని. నెక్స్ట్ వెన్, మీరు ఎక్కడ కలిశారు? దీన్నే వేర్ డిడ్ యూ మీట్ అంటే మీరు ఎక్కడ కలిశారు అని. నెక్స్ట్ వెన్, అతడు నీకు మళ్ళీ కాల్ చేయడు. దీన్నే హీ విల్ నెవర్ కాల్ యూ అగైన్ అంటే అతడు నీకు మళ్ళీ కాల్ చేయడు అని. నెక్స్ట్ వెన్, హాస్పిటల్కి వెళ్ళట్లేదా? దీన్ని ఆరెంట్ యూ గోయింగ్ టు హాస్పిటల్ అంటే హాస్పిటల్కి వెళ్ళట్లేదా అని. నెక్స్ట్ వెన్, వాళ్ళు ఎక్కడుంటారు? దీన్నే వేర్ విల్ దే స్టే అంటే వాళ్ళు ఎక్కడుంటారు అని. నెక్స్ట్ వెన్, వాళ్ళు నన్ను వెళ్ళనివ్వలేదు. దీన్నే దే డీంట్ లెట్ మీ గో అంటే వాళ్ళు నన్ను వెళ్ళనివ్వలేదు అని. నెక్స్ట్ వెన్, తన గురించి నాకు తెలియదు. దీన్నే ఐ డోంట్ నో అబౌట్ హర్ అంటే తన గురించి నాకు తెలియదు అని. నెక్స్ట్ వెన్, నా కడుపులో మంటగా ఉంది. దీన్నే
మై స్టమక్ ఈస్ బర్నింగ్. మై స్టమక్ ఈస్ బర్నింగ్ అంటే నా కడుపులో మంటగా ఉంది అని. నెక్స్ట్ వెన్ దేనికోసం చూస్తున్నావు? దీన్నే వాట్ ఆర్ యూ లుకింగ్ ఫోర్. వాట్ ఆర్ యూ లుకింగ్ ఫోర్ అంటే దేనికోసం చూస్తున్నావు అని. నెక్స్ట్ వెన్ అతనికి చిన్న విషయంలో కూడా కోపం వస్తుంది. దీన్నే హీ విల్ గెట్ యాంగ్రీ ఓవర్ స్మాల్ థింగ్స్ యాజ్ వెల్. హీ విల్ గెట్ యాంగ్రీ ఓవర్ స్మాల్ థింగ్స్ యాజ్ వెల్ అంటే అతనికి చిన్న విషయంలో కూడా కోపం వస్తుంది అని. నెక్స్ట్ వెన్ ఎన్నిసార్లు అడుగుతాం? దీన్ని హౌ మెనీ టైమ్స్ యూ లాస్క్. హౌ మెనీ టైమ్స్ యూ లాస్క్ అంటే ఎన్నిసార్లు అడుగుతావు అని. నెక్స్ట్ వెన్ నాకు తెలుసు అతను రాడని. దీన్ని ఐ న్యూ హీ వుడ్ నాట్ కమ్. ఐ న్యూ హీ వుడ్ నాట్ కమ్ అంటే నాకు తెలుసు అతను రాడని అని. నెక్స్ట్ వెన్ నాకు బయటికి వెళ్ళాలి అనిపిస్తుంది. దీన్నే ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ సైడ్. ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ సైడ్ అంటే నాకు బయటికి వెళ్ళాలి అనిపిస్తుంది అని. నెక్స్ట్ వెన్ వాళ్ళను నేను కలిసి ఉండాల్సింది. దీన్ని ఐ షుడ్ హ్యావ్ మెట్ దెమ్. ఐ షుడ్ హ్యావ్ మెట్ దెమ్ అంటే వాళ్ళను నేను కలిసి ఉండాల్సింది అని. నెక్స్ట్ వెన్ నా నోటిని శుభ్రం చేసుకుంటున్నాను. దీన్నే ఐ యామ్ రిన్సింగ్ మై మౌత్. ఐ యామ్ రిన్సింగ్ మై మౌత్ అంటే నా నోటిని శుభ్రం చేసుకుంటున్నాను అని. నెక్స్ట్ వెన్ ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని వాట్ షాల్ వి డూ నౌ. వాట్ షాల్ వి డూ నౌ అంటే ఇప్పుడు ఏం చేద్దాం అని. నెక్స్ట్ వెన్ నేను నమ్మేది ఒక్కటే. దీన్ని ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ వన్ థింగ్. ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ వన్ థింగ్ అంటే నేను నమ్మేది ఒక్కటే అని. నెక్స్ట్ వెన్ దాన్ని వదులుకోలేను. దీన్నే ఐ కాంట్ లెట్ ఇట్ గో. ఐ కాంట్ లెట్ ఇట్ గో అంటే దాన్ని వదులుకోలేను అని. నెక్స్ట్ వెన్ నిజంగా తెలియదా? దీన్ని డోంట్ యు నో రియలీ. డోంట్ యు నో రియలీ అంటే నిజంగా తెలియదా అని. నెక్స్ట్ వెన్ ఒప్పందం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ విల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.